హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లో 10,000 రూపాయలు సీఎం రేవంత్ రెడ్డి గారు విడుదల చేయబోతున్నారు. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. టీజీ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ఇక విషయానికి వస్తే, మంతా తుఫాన్ కారణంగా వరంగల్ సహా అనేక ప్రాంతాల్లో పరిస్థితులు చాలా దారుణంగా మారాయి. అనేక పంటలు నష్టపోయాయి. సీఎం రేవంత్ రెడ్డి గారు దీనిపై ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు నిన్న ప్రెస్ మీటింగ్లో మాట్లాడుతూ పంట నష్టం జరిగిన రైతులందరికీ ఎకరానికి 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం వెంటనే విడుదల చేస్తున్నామని తెలిపారు. సో ఈ నవంబర్ నెలలోనే 10వ తేదీ వచ్చేలోపు మ్యాక్సిమం విడుదల చేసేస్తారు. ఎవరు ఆందోళన చెందవలసిన పని లేదు. ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. అలాగే పీఎం కిసాన్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే డబ్బులు కూడా అందించబోతున్నామని తెలిపారు. సో ఈ పీఎం కిసాన్ డబ్బులను ఈ నవంబర్ 6వ తేదీ వచ్చేలోపు మ్యాక్సిమం విడుదల చేయొచ్చు. అలాగే రాష్ట్రంలోని పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి 3,000 రూపాయల నగదు సహాయం, 25 కేజీల బియ్యం, అలాగే కూరగాయలు సరఫరా కూడా జరుగుతుందని చెప్పారు. సో ఫ్రెండ్స్, పంట నష్టం, వరద నష్టం జరిగిన ప్రతి రైతు కూడా వ్యవసాయ అధికారిని సంప్రదించి మీ పంట వివరాలు నమోదు చేయించుకోండి. ఏ పంట వేశారు, ఎంత విస్తీర్ణంలో నష్టం జరిగిందో స్పష్టంగా చెబితే సహాయం సులభంగా అందుతుంది. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం అందరికీ సహాయం అందించేందుకు అంచనా ఆధారంగా డబ్బులు ఇవ్వబడతాయి. కాబట్టి ఒకరికి మాత్రమే కాక అందరికీ కొంతగా సహాయం అందుతుంది. కాబట్టి ఎటువంటి ఆందోళన లేకుండా సహాయానికి రిజిస్టర్ చేసుకోండి. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొంటుందని స్పష్టంగా చెప్పబడింది. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.